హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. లాస్ట్ వీడియో ఏదైతే ఉందో 1000 లైక్స్ అని చెప్పడం జరిగింది. సో 1000 కంటే ఎబ్బోనే లైక్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అండ్ మీ గురించే ఎస్పెషల్ ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. బట్ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, పక్కన అపార్ట్మెంట్లో. మేబీ ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వస్తుందో అప్పుడు నేను ఆపివేస్తాను. డోంట్ డిసప్పాయింటెడ్ అండి. సో ఈరోజు మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన కొన్ని కంపెనీస్ గురించి చూద్దాం. అలాగే రీఫిక్స్ లాస్ట్ ట్యూస్డే రోజున మీరు చూసినట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్లో దీని గురించిన ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సారీ, నాట్ ట్యూస్డే అండి, మే 6 రోజున. సో నిఫ్టీ 15,000కి చేరుతుందా అని చెప్పిన రోజున రీఫిక్స్ గురించిన రిజల్ట్స్ని చెప్పడం జరిగింది. అలాగే 66 రూపీస్ పిఎన్బి గిల్డ్స్ గురించి కూడా ఫండమెంటల్ అనాలిసిస్ డీటెయిల్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు పిఎన్బి గిల్డ్స్ అనేది మనకి ఆల్మోస్ట్ 7.16% ర్యాలీ తీయడం జరిగింది. అదేవిధంగా రీఫిక్స్లో కూడా మనకి 16% ర్యాలీ అనేది కనిపించిందండి. చాలామంది రీఫిక్స్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు, ఎందుకంటే మనం ఈ స్టాక్ని చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది, ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్ అని చెప్పేసి. సో అదేవిధంగా ఈరోజు అయితే ఇది ఇంతవరకు జరిగిన కరెక్షన్ ఏదైతే ఉందో ఆ కరెక్షన్ని బ్రేక్ చేస్తూ ఏదైతే 143 లెవెల్స్ నుంచి కంటిన్యూగా లాస్ట్ 20 డేస్ నుంచి ఏదైతే కరెక్షన్ అయ్యిందో సింగిల్ డేలో రికవరీ అయితే తీసుకోవడం జరిగిందనమాట. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ రిజల్ట్స్ అనమాట. సో అదేవిధంగా చూసినట్టయితే ఈరోజు మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన కొన్ని కంపెనీస్ని చూద్దాం. అంతేకాకుండా వన్ మోర్ థింగ్ అండి, నేను ఎవ్రీడే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన వ్యూస్ని అయితే tradingview.comలో మీకు పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో నిఫ్టీలో చూసినట్టయితే ఈరోజు 16,150 లెవెల్స్ నుంచి రికవరీ వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. 80% ప్రాబబిలిటీ ఉంది అని చెప్పేసి. సో అదేవిధంగా మనకి ఈరోజు నిఫ్టీ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సేమ్ రేంజ్ నుంచి అండి, విచ్ ఈజ్ వెరీ నైస్ అండి. సో సేమ్ రేంజ్ నుంచి మనకి రికవరీ అయితే కనిపించింది. ఈవెన్ దో ఇట్ క్లోజ్డ్ బిలో ఎస్టర్డేస్ క్లోజింగ్ ప్రైస్ కంటే బిలో అయినప్పటికీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూడండి. 16,135ని సపోర్ట్గా ఇవ్వడం జరిగింది. 150 బిలోకి వచ్చిన ఎప్పుడైనా సరే మీరు దీన్ని బయ్యింగ్ ఆపర్చునిటీగా తీసుకోండి అని చెప్పేసి టెక్స్ట్ మెసేజ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. హూ ఎవర్ ఎనీ ఫాల్ బిలో 16,150 ఈజ్ అన్ ఆపర్చునిటీ టు గో లాంగ్ ఇన్ నిఫ్టీ అని చెప్పేసి. సో ఈ వీకెండ్కి మీ గురించి మీ అందరి ప్రేమ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆప్షన్ చైన్ అనాలిసిస్కి సంబంధించిన ఒక డీటెయిల్డ్ వీడియో చేయాలనుకుంటున్నానండి. సో ఏదైతే మనకి నెక్స్ట్ డేకి అక్యురసీ ఆల్మోస్ట్ 80% అక్యురసీ ఇచ్చే వ్యూని ఇస్తుందో, ఎస్పెషల్లీ నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో కాకపోయినా నిఫ్టీలో అయితే ఏదైతే వ్యూ ఇస్తుందో ఆ స్ట్రాటజీ గురించి, అంటే ఆప్షన్ చైన్ని ఏ రకంగా అయితే ఇన్ ఏ ప్రాపర్ వే వీ హ్యావ్ టు రీడ్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ అనేది అయితే ఈ వీకెండ్కి అయితే వీడియో చేస్తాను. స్టే ట్యూన్డ్ అండి, బీ కనెక్టెడ్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని. దట్ ఈజ్ యువర్ రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకున్న మీరు చూపించిన ప్రేమకి ఆ హక్కుతో అడుగుతూ ఉన్నాను, అంతే. సో ఈరోజు రిజల్ట్స్, బెస్ట్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డీటెయిల్స్ చూద్దామండి. కేఈఐ ఇండస్ట్రీస్ అనేది మనకి 35% నెట్ ప్రాఫిట్ పరంగా గ్రోత్ అనేది చూపించడం జరిగింది. 44% రెవెన్యూ పరంగా గ్రోత్ అనేది చూపించడం జరిగింది. ఓవరాల్గా చూసినట్టయితే స్టాక్ అనేది చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్ అండి. స్టాక్ యొక్క డీటెయిల్స్ మనం ఇక్కడ చూసినట్టయితే కనుక డెట్ చూడండి, కేవలం 355 crores అండి. వేరీస్ 10,332 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలో డెట్ మాత్రం చూసుకున్నట్టయితే మనకి కేవలం 355 crores అనేది కనిపిస్తుంది. సో డెట్ టు ఈక్విటీ 0.17 అండ్ డెట్ టు ప్రాఫిట్ రేషియో చూసుకున్నా కూడా మనకి 0.94 అనేది అయితే కనిపిస్తుంది. సో విచ్ ఈజ్ వెరీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్ అండి. ROE కూడా బాగున్నాయి. ఓవరాల్గా సేల్స్ గ్రోత్ అనేది 16.8% ఉంటే ప్రాఫిట్ గ్రోత్ అనేది లాస్ట్ 5 yearsగా చూసుకున్నట్టయితే అండ్ యావరేజ్ 32% గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ అనేది కూడా బాగుంది. వాల్యూమ్స్ అనేవి కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి. యూ హ్యావ్ టు కన్సిడర్ అబౌట్ దిస్ టైప్ ఆఫ్ స్టాక్స్ అండి. సో కేఈఐ ఇండస్ట్రీస్ అనేది చాలా మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసింది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి GNFC అండి, గుజరాత్ నర్మదా ఫెర్టిలైజర్ కంపెనీ. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఇమేజ్లో ఇచ్చిన స్టాక్స్ అన్నింటి గురించి నేను డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా రేపు ట్యూస్డేకి మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఎస్పెషల్లీ 20 రూపీస్ షుగర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దామా వద్దా అనేది అయితే ఒక డిస్కషన్ అయితే చేద్దామండి. సో 12% ర్యాలీ తీసిన మరి రీఫిక్స్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా అంటే ఇట్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ పిక్ అండి. ఇట్ గివ్ ఏ కన్ఫర్మేషన్
and it gave a confirmation today, you have to go long view in this stock అండి. సో రేఫిక్స్ ఇండస్ట్రీస్ అనేది చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఏసీ అనేది కామన్ అండి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ ఎయిర్ కండిషనర్. సో ఇది ఎయిర్ కండిషనర్కి సంబంధించిన గ్యాస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. సో యూ హ్యావ్ టు కన్సిడర్ ద ఫ్యూచర్ గ్రోత్ ఈజ్ వెరీ బ్రైట్ ఇన్ దిస్ కంపెనీ అండ్ ఫండమెంటల్స్ ఆల్సో గుడ్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్. సో 20 రూపీస్ షుగర్ స్టాక్లో మాత్రం డేటా అనేది ఎక్కువగా ఉందండి. ఇట్ ఈస్ ఎ పెన్నీ స్టాక్. హూ ఎవర్ టేక్ ద రిస్క్ దే కెన్ కన్సిడర్ అబౌట్ దిస్ స్టాక్. సో ఎవ్రీ వీడియోలో ఏదో ఒక పెన్నీ స్టాక్ చెప్తున్నాను అని చెప్పేసి మన ఛానల్ని పెన్నీ స్టాక్ల ఛానల్గా చేయకండి. జస్ట్ ఐఎమ్ డిస్కసింగ్ ద ఫండమెంటల్స్. డిసిషన్ ఈజ్ యువర్స్. ఓకే, సో డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో స్టాక్లలో చూసినట్టయితే మనకి నెక్స్ట్ స్టాక్ వచ్చేసి గుజరాత్ నర్మదా ఫర్టిలైజర్ కంపెనీ. 60% గ్రోత్ అనేది మనకి రెవెన్యూ పరంగా చూపించింది, విచ్ ఇస్ 2772. డిసెంబర్లో చూసుకున్న 2300 ఉండింది, మార్చ్లో చూసుకున్న 1700 crores మాత్రమే ఉండింది. ప్రజెంట్ 60% రెవెన్యూ పరంగా గ్రోత్ అనేది కనిపించింది. 107% గ్రోత్ అనేది నెట్ ప్రాఫిట్లో కనిపించిందండి, విచ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ ఫర్టిలైజర్ కంపెనీస్ ఎలాగైనా సరే ప్రజెంట్ ఉన్న రష్యా క్రైసిస్ వల్ల చాలా డిమాండ్ అనేది పెరిగింది. ఫర్టిలైజర్ కంపెనీస్ రా మెటీరియల్స్ ఆఫ్ ద ఫర్టిలైజర్ కంపెనీస్ షార్టేజ్ ఉంది కాబట్టి కమింగ్ డేస్లో ఈ కంపెనీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది, రెవెన్యూ అనేది గ్రోత్ ఉంటుంది. సో వేర్ ఎవర్ దెర్ ఈజ్ ఎ డిమాండ్ దెర్ విల్ బి ప్రాఫిట్ ఆల్సో. సో ఈ కంపెనీస్ కూడా మనకి కమింగ్ డేస్లో మంచి ఈ సెక్టర్ కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. గుజరాత్ నర్మదా ఫర్టిలైజర్ యొక్క డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. కంప్లీట్గా కేఈఏ అయిపోయింది కదండి. యప్. సో ఈరోజు 5% ఫాల్ అయిందండి. 912 నుంచి మనకి 758లో దొరుకుతుంది. 50 DMAకి దగ్గరగా మనకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది, విచ్ ఈజ్ ఏ మేజర్ సపోర్ట్. 50 DMA మీరు వాల్యూమ్స్ చూడండి ఎంత ఇంపార్టెంట్ అనేది వాల్యూమ్స్కి ఇవ్వాలి అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ ఎక్కడైతే వాల్యూమ్స్ పెరిగాయో ఆ తర్వాత మనకి ప్రైస్ మూమెంటం అనేది చాలా బాగా వచ్చింది. ప్రజెంట్ అయితే వాల్యూమ్స్ అనేవి అక్యుములేట్ అయి ఉన్నాయి. కమింగ్ డేస్లో ఈ 50 DMAని కనుక సపోర్ట్ తీసుకొని రేపు ఈ కంపెనీలో ర్యాలీ వచ్చిందంటే కనుక, ఇఫ్ ఇట్ వెంట్ ఫర్దర్ 770 లెవెల్స్కి వెళ్ళినట్టయితే కనుక ఇట్ కెన్ గో 900 లెవెల్స్ అగైన్ ఆల్సో. సో స్టాక్ అనేది కంప్లీట్లీ డెట్ ఫ్రీ కంపెనీ అండి. కేవలం 4 crores మాత్రమే డెట్ ఉంది. సో ఇట్ ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్. 4 crores డెట్ అనేది, సారీ అండి, 4 crores మాత్రమే డెట్ ఉన్న కంపెనీ. 42% ప్రాఫిట్ వేరియేషన్ అండి 5 yearsగా చూసినట్టయితే. పీజీ రేషియో 0.16. ఎర్నింగ్ పర్ షేర్ 110 రూపీస్ అండి. పర్ షేర్ 110 రూపీస్ అనేది ఎర్నింగ్ చేస్తుంది. సో 1000 రూపీస్ ఈజ్ ఈజీ టార్గెట్ ఫర్ దిస్ కంపెనీ అండి ఇన్ కమింగ్ 2 to 3 years. 108% నెట్ ప్రాఫిట్ వేరియేషన్. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చూడండి 3 digitsలో కనిపిస్తుంది, విచ్ ఈస్ గుడ్. 2 million అండ్ యావరేజ్ మనకి ఇయర్లీ చూసినా, వీక్లీ చూసినా, మంత్లీ చూసినా మనకి వాల్యూమ్స్ అనేవి కనిపిస్తున్నాయి, విచ్ ఈజ్ వెరీ గుడ్. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి రిజల్ట్స్ పరంగా చూసినట్టయితే వి విల్ క్లోజ్ దిస్ అండి. ఐ వాజ్ ప్లానింగ్ టు మేక్ ఏ లైవ్ ఆల్సో టుడే బట్ ఇట్ ఫెయిల్డ్ అగైన్, బట్ ఐఎమ్ రికార్డింగ్ నౌ. సీకా ఇంటర్ప్లాంట్ అండి. దీని యొక్క రిజల్ట్స్ అనేవి అంత అట్రాక్టివ్గా అయితే లేవు. రెవెన్యూ అనేది అంటే ఇట్ ఈజ్ ఏ మైక్రో క్యాప్ కంపెనీ, 295 crores. సో నెట్ ప్రాఫిట్ అనేది చాలా బాగా చూపించగలిగింది. బట్ ఓవరాల్గా చూసినట్టయితే స్టాక్ యొక్క ఫండమెంటల్స్ బాగాలేవు కాబట్టి నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. బోరోసెల్ లిమిటెడ్ ఉంది. ఇట్ ఈస్ నాట్ బోరోసెల్ రిన్యూయబుల్. బోరోసెల్ లిమిటెడ్ యొక్క రిజల్ట్స్ అనేవి బాగున్నాయి. ఈరోజు 0.66% ఇందులో ఫాల్ అయిందండి. అదే బోరోసెల్ రిన్యూయబుల్లో చూసుకున్నట్టయితే మీకు 6% కరెక్షన్ అనేది ఈరోజు కనిపించింది. సో ఈ స్టాక్ కూడా 500 లెవెల్స్ నుంచి 323 లెవెల్స్లో మనకి కరెక్ట్ అయ్యి కనిపిస్తుంది, విచ్ ఈజ్ ట్రేడింగ్ నియర్ టు ద 200 DMA. సో దీంట్లో ఆన్ అండ్ యావరేజ్ వాల్యూమ్స్ అయితే 1 lakh per day అయితే మనకి వీక్లీ, మంత్లీ, ఇయర్లీ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది 0 అండి. 0 డెట్ ఉన్న కంపెనీ. సో స్టాక్ యొక్క ROCE, ROE అనేది 12%గా ROE, 17%గా ROCE అనేది కనిపిస్తుంది. 103% మనకి క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ అనేది ఇంప్రూవ్ అయింది. డెట్ అనేది లేదు కాబట్టి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది కూడా పాజిటివ్గా ఉంది. ఓవరాల్గా స్టాక్ అనేది కమింగ్ డేస్లో కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే డెట్ బర్డెన్ లేదు కాబట్టి. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఇట్ కెన్ గో ఫర్దర్ 400+ అట్లీస్ట్ ఇన్
పొజిషనల్ వ్యూలో చూసినట్టయితే, ఎందుకంటే 85% గ్రోత్ అనేది మనకి ప్రాఫిట్ పరంగా కనిపించింది కాబట్టి. 3 కంపెనీస్ అయిపోయాయండి. క్రాఫ్ట్స్మ్యాన్ ఆటో అనేది చూద్దాం. దీంట్లో రెవెన్యూ పరంగా ఇంప్రూవ్మెంట్ కనిపించినప్పటికీ నెట్ ప్రాఫిట్స్ అనేవి డిక్లైన్ అయ్యాయి, సో అవాయిడ్ ఇట్. ISMT 58 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ అండి, లాస్ మేకింగ్ కంపెనీ. 999% అనేది ప్రాఫిట్లో చూపించినప్పటికీ దెర్ ఈజ్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ వల్ల వచ్చిన మనీని మనకి ప్రాఫిట్స్లో చూపించారు, ఎందుకంటే ఆపరేటింగ్ ప్రాఫిట్లో నెగిటివ్ రిటర్న్స్ చూపించింది. గోద్రేజ్ అగ్రోవేట్ అండి, గోద్రేజ్ అగ్రోవేట్ అనేది మంచి రిటర్న్స్ని పోస్ట్ చేసింది. 122 crores నెట్ ప్రాఫిట్ అండ్ 42% గ్రోత్ ఇన్ రెవెన్యూ. బట్ ఈరోజు చూసినట్టయితే ఆల్మోస్ట్ జీరో మూమెంట్ అనేది కనిపిస్తుందండి. సో ఓవరాల్గా ఈ స్టాక్ అనేది డెట్ ఎలా ఉంది చూద్దామండి. దట్స్ వై సంథింగ్ ఈజ్ మెస్సీ హియర్ అనుకున్నా. డెట్ ఈజ్ 1007 crores అండి, బిట్ హై కంపారేటివ్లీ విత్ ద పీర్ కంపారిజన్ చూసుకున్నట్టయితే. బట్ ప్రాఫిట్స్ ఆర్ గుడ్. అండ్ ఇక్కడ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చూసుకున్నట్టయితే మనకి సింగిల్ డిజిట్లో లోయెస్ట్గా కనిపిస్తుంది. బట్ ప్రమోటర్స్ ఆర్ అక్యుములేటింగ్ ఇన్ ది స్టాక్ అండి. ROE అనేది బాగుంది. స్టిల్ స్టాక్ ఈజ్ ట్రేడింగ్ అబోవ్ 50 DMA. కాకపోతే ఇక్కడ డెత్ క్రాస్ ఓవర్ వచ్చేసి ట్రెండ్ అనేది రివర్స్లో ఉందండి. ఎప్పుడైతే 50 DMA అనేది 200 DMA అని క్రాస్ అవుతుందో యూ కెన్ గో ఫర్దర్ లాంగ్ ఇన్ దిస్ కంపెనీ. సో ప్రజెంట్ ఫర్ ద మీన్ టైమ్ యూ కెన్ అవాయిడ్ ఇట్ అండి. మోల్టెక్ టెక్నాలజీస్ అనేది రెవెన్యూ పరంగా 28% గ్రోత్ని చూపించింది, 27% మనకి ప్రాఫిట్ పరంగా గ్రోత్ని అయితే చూపించింది. బట్ 285 crores ఉన్న మైక్రో క్యాప్ కంపెనీ, జస్ట్ అవాయిడ్ ఇట్ ఫర్ ద మీన్ టైమ్ అండి. అభిజిత్ ట్రేడింగ్ అవాయిడ్ ఇట్. ప్రీమియర్ పాలీఫిల్మ్ అవాయిడ్ ఇట్. VST టిల్లర్స్ రిటర్న్స్ అనేవి అయితే యావరేజ్గా ఉన్నాయండి, డిసప్పాయింటెడ్ రిటర్న్స్ అనేది చెప్పాలి. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది చూపించినా కూడా క్వార్టర్లీ పరంగా చూసినట్టయితే నథింగ్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ లాస్ట్ క్వార్టర్ అండి, జస్ట్ సేమ్ లైక్ బిఫోర్ ప్రీవియస్ క్వార్టర్. HP కార్డెంటెక్స్ అనేది డిక్లైన్స్ చూపించిందండి, అవాయిడ్ ఇట్. SRF అనేది 59% గ్రోత్ అనేది నెట్ ప్రాఫిట్లో చూపించింది, 36% గ్రోత్ అనేది మనకి రెవెన్యూ పరంగా చూపించింది, విచ్ ఈస్ గుడ్. ఇన్ఫోబీమ్ 16 రూపీస్లో ట్రేడ్ అవుతున్న ఇన్ఫోబీమ్ అవెన్యూస్ అనేది రిటర్న్స్ అనేవి రెవెన్యూ పరంగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించినప్పటికీ నెట్ ప్రాఫిట్ పరంగా డిక్లైన్స్ అయితే చూపించింది. బట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ అబౌట్ ఇట్ అండి. 42 crores మనకి ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్ ఉన్నప్పటికీ 2.19% మనకి ఈరోజు రేజ్ అయ్యింది. స్టాక్ PE అనేది ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్లో ఉందండి. 4,362 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలో 19.8 crores డెట్ అనేది దిస్ ఈజ్ నథింగ్ ఎ బిగ్ ఇష్యూ అండి. డివిడెంట్ పే అవుట్ రేషియో కూడా బాగుందండి. సో బట్ దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది తక్కువగా ఉంది. ప్రమోటర్ సేల్ చేసి ఎగ్జిట్ అవుతున్నారు అనేది మెయిన్ కన్సర్న్ అండి. రిమైనింగ్ ఆల్ ఆర్ ఓకే, దట్స్ వై ద ట్రెండ్ ఈజ్ ఇన్ నెగటివ్. సో క్వార్టర్లీ ప్రాఫిట్స్ చూద్దామండి. ఎందుకని 42 crores నుంచి వీళ్ళకి తగ్గడం జరిగిందండి. లాస్ట్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే అదర్ ఇన్కమ్ అనేది మనకి 6 crores వరకు చూపించారు, ప్రజెంట్ ఇది 3 crores తగ్గించారు. డిప్రిషియేషన్ అనేది పెంచారు, 13 crores డిప్రిషియేషన్ చూపించిన లాస్ట్ క్వార్టర్ కన్నాను, 11 crores డిప్రిషియేషన్ చూపించిన లాస్ట్ ఇయర్ క్వార్టర్ కన్నాను ఈ ఇయర్ అయితే డిప్రిషియేషన్ అనేది 16 crores చూపించడం జరిగింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ టు డిక్లైన్స్ ఇన్ ద ప్రాఫిట్స్. బట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసుకున్నా కూడా 28 crores కనిపిస్తుందండి మార్చ్ 2020 చూసినట్టయితే. సో 29 crores నెట్ ప్రాఫిట్. సో ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి డిక్లైన్స్ అనేది కనిపించింది. లాస్ట్ మార్చ్లో చూసుకున్నట్టయితే ట్యాక్స్ రిజంప్షన్ అనేది ఏదైతే వచ్చిందో దాంట్లో -22% అనేది వీళ్ళకి యాడ్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇక్కడ జీరో ట్యాక్స్ ఉంది కాబట్టి 29 crores అనేది కనిపిస్తుంది. బట్ నాట్ ఏ మేజర్ అప్ మూవ్ ఇన్, నాట్ ఏ మేజర్ పాజిటివ్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ యావరేజ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్తి డ్రగ్స్ అండి. ఆర్తి డ్రగ్స్ 441లో ట్రేడ్ అవుతున్న కంపెనీ 694 మనకి నెట్ రెవెన్యూని చూపించడం జరిగింది, విచ్ ఈజ్ బెటర్ దెన్ ప్రీవియస్ క్వార్టర్ అండ్ ప్రీవియస్ ఇయర్. బట్ ప్రాఫిట్స్ పరంగా చూసినట్టయితే జస్ట్ 8% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది కనిపిస్తుందండి. ఇట్ ఈజ్ ఏ డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ అని చెప్పవచ్చు. ప్రకాష్ పైప్స్ అండి, అవర్ ఫేవరెట్ కంపెనీ, అగైన్ ఇట్ ఈస్ గివింగ్ ఛాయిస్ టు ఎంటర్ ఇన్ టు దిస్ స్టాక్ అండి. సో ప్రకాష్ పైప్స్లో 210 రూపీస్ నుంచి 178లో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 40%, 35% డిక్లైన్స్ అని చెప్పవచ్చు. ప్రైస్ 52 వీక్ హై నుంచి చూసుకున్నట్టయితే. సో ఎర్నింగ్ పర్ షేర్ అనేది 19.6 ఉందండి, విచ్ ఈజ్ గుడ్. సో ఎబిడ్దా అనేది కూడా ఈవీ వర్సెస్ ఎబిడ్దా అనేది కూడా ఎంటర్ప్రైజెస్ వాల్యూ వర్సెస్ ఎబిడ్దా అనేది కూడా 4.9 ఉంది. సో క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ అనేది 29% ఉంది, విచ్ ఈజ్ గుడ్ అండి. సో ప్రకాష్ పైప్స్ని కూడా యూ కెన్ అబ్జర్వ్ ఇట్. BASF అండి, దీన్ని లాస్ట్ క్వార్టర్లో Q2కి కూడా దీని యొక్క వీడియో చేయడం జరిగింది.
మంచి రిజల్ట్స్ని కంటిన్యూగా పోస్ట్ చేస్తున్న స్టాక్ అండి. 169% గ్రోత్ ఇన్ ప్రజెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్, విచ్ ఈజ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ అబౌట్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్ టైప్ ఆఫ్ స్టాక్స్ అండి. 8% ర్యాలీ తీసింది ఈరోజు బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్. డెట్ అనేది కేవలం 285 crores ఉందండి. 12,146 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలో 0.48 డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది ఇట్ ఈజ్ నథింగ్ అండి. ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అని చెప్పవచ్చు. ఇండస్ట్రీ పీఈతో చూసుకున్నా కూడా స్టాక్ పీఈ అనేది డిస్కౌంటెడ్ ప్రైస్లోనే కనిపిస్తుంది. ఆర్ఓసీఈ ఆర్ఓఈ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. విశాఖ ఇండస్ట్రీస్ కంటిన్యూగా డిక్లైన్స్ అనేది చూపిస్తుందండి. అవాయిడెడ్ పీవీఆర్ అనేది కూడా ఈ క్వార్టర్లీ కూడా 105 crores లాస్ చూపించింది. అవాయిడెడ్ ఆజుని బయోటెక్, అవాయిడెడ్ విశ్వరాజ షుగర్స్. దిస్ ఈజ్ ద 20 rupees షుగర్ స్టాక్. సో 20 rupees షుగర్ స్టాక్ అని చెప్పడంలో రీజన్ ఏంటి, ఈ స్టాక్ని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే కనుక ఆర్ఓసీఈ ఆర్ఓఐ అనేది బాగుంది. సింగిల్ డిజిట్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అండి. సో 13.2 times మనకి మల్టిప్లికేషన్ పీ రేషియోతో పీర్ కంపారిజన్ ఉన్నట్టయితే 6 times అనేది మనకి ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది విశ్వరాజ్ షుగర్లో కనిపిస్తుంది. ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ అనేది 0 ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 2 కంటే బిలో ఉంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది కాస్త ఎక్కువగా ఉందండి. దీంట్లో 376 crores డెట్ అనేది ఎక్కువగా ఉంది. బట్ ఎర్నింగ్ పర్ షేర్ చూడండి, 3.2 rupees పర్ షేర్. 900% గ్రోత్ ఇన్ క్వార్టర్లీ రిజల్ట్స్. 1.9 million యావరేజ్ 1 week, 2.6 million మంత్లీ, 3.5 million ఇయర్లీ వాల్యూమ్స్ యావరేజ్. సో ఓవరాల్గా స్టాక్లో 30 rupees వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే 45కి వెళ్ళిన స్టాక్ వచ్చేసి 52 week లో దగ్గర 19.2 ఈజ్ 52 week లో 52 week లో దగ్గర ట్రేడ్ అవుతూ ఉన్న ఈ స్టాకు ఇది కూడా డివిడెండ్ ఇస్తూ ఉన్న స్టాక్ అండి. సో యూ కెన్ కన్సిడర్ అబౌట్ ఇట్. ఎవరైనా పెన్నీ స్టాక్స్ పైన ఇంట్రెస్ట్ ఉండి కొని పడేద్దాం అనుకునే వారికైతే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. 52 week లో దగ్గర ఉన్న స్టాక్స్ని కొనేద్దాం అనుకునే వారికి అయితే మేబీ ఇట్ కెన్ కరెక్ట్ ఫర్దర్ 10 rupees ఆల్సో. ఐ కాంట్ సే బికాజ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది వెరీ లెస్, 30% మాత్రమే ఉంది, 33% మాత్రమే ఉంది. డెట్ కూడా ఎక్కువగానే ఉంది. బట్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఆర్ లుకింగ్ గుడ్ అండి. ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ చూసినట్టయితే మనకి 27% అనేది కనిపిస్తుంది, విచ్ ఈస్ గుడ్. సో యూ కెన్ కన్సిడర్ అబౌట్ దిస్ టైప్ ఆఫ్ పెన్నీ స్టాక్స్. ఒకవేళ పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి అయితే ఇట్లాంటి స్టాక్స్ని మీరు అబ్జర్వ్ చేయవచ్చు. యూ హ్యావ్ టు కన్సిడర్, యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద రిజల్ట్స్ అండి which are reflecting in the annual reports. So don't go blindly in the technical view only. సో ఫైనల్గా చెప్పాల్సిన ఇంకొక స్టాక్ వచ్చేసి ఇంకో 2 స్టాక్స్ అండి. సుత్లేజ్ టెక్స్టైల్స్ గురించి అయితే రిజల్ట్స్ చెప్తాను. అండ్ నోసిల్ ఇండియా అనేది మనకి నోసిల్ లిమిటెడ్ అనేది మనకి ఈరోజు 6% ర్యాలీ తీసింది. దాంట్లో కూడా మీకు ఫ్యూచర్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దట్ స్టాక్ అండి. ఎందుకంటే చాలా హ్యూజ్ కరెక్షన్ తర్వాత ఈరోజు అయితే బుల్లిష్ రికవరీ అయితే కనిపిస్తుంది. సుత్లేజ్ టెక్స్టైల్స్లో 890 crores రెవెన్యూ చూపించిందండి, విచ్ ఈజ్ 32% హయ్యర్ దెన్ ప్రీవియస్ క్వార్టర్ అండ్ 85% గ్రోత్ ఇన్ నెట్ ప్రాఫిట్ అండి. సో టెక్స్టైల్ కంపెనీస్ అన్నీ మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేశాయి. సో ఇది కూడా మనకి ప్రజెంట్ అయితే మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది సుత్లేజ్ టెక్స్టైల్స్ అనేది. కాకపోతే దీంట్లో డెట్ అనేది ఉందండి 904 crores, విచ్ ఈజ్ వెరీ హై. డెట్ టు ప్రాఫిట్ రేషియో చూసుకున్నట్టయితే 5.8 అనేది కనిపిస్తుంది. బట్ ఎర్నింగ్ పర్ షేర్ అనేది 9.5 ఉంది. అండ్ ఆర్ఓసీ ఆర్ఓఈ 15% కంటే ఎక్కువగా ఉంది. పీఈజీ రేషియో హైయెస్ట్గా ఉందండి. ఎర్నింగ్ గ్రోత్ అనేది తక్కువగా ఉండింది కాబట్టి ఈసారి అయితే మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ బాగున్నాయి. కానీ లాస్ట్ ఇయర్స్ చూసుకున్నట్టయితే ఎర్నింగ్ గ్రోత్ అనేది తక్కువగా ఉంది. వై? బికాజ్ దెర్ వాజ్ లాస్ మేకింగ్ క్వార్టర్స్ ఆల్సో దేర్. సో అందుకే మనకి 5 yearsలో ఇది ఏమాత్రం ఇంపార్టెన్స్ అయితే మనకి కాగా రిటర్న్స్లో కనిపించట్లేదండి. ప్రాఫిట్ పరంగా చూసినట్టయితే జస్ట్ ట్రailing 12 monthsలోనే 1778% అనేది ప్రాఫిట్ గ్రోత్ కనిపించింది. కానీ 5 yearsలో చూసుకున్నట్టయితే కేవలం 1% గ్రోత్ని చూపించింది ఇయర్ ఆన్ ఇయర్ కాగా రిటర్న్స్లో. అందుకే 5 yearsలో మనకి రిటర్న్స్ కూడా నెగిటివ్గా కనిపించాయి. బట్ ట్రailing 12 monthsలో ఈ 3 yearsలో చూసుకున్నట్టయితే 36%, ట్రailing 12 monthsలో 1778% మనకి ప్రాఫిట్ గ్రోత్ ఉంది. బట్ ప్రైస్ పరంగా చూసుకున్నట్టయితే కేవలం 54% ప్రైస్ అప్రిషియేషన్ అయ్యింది. సో దెర్ ఈజ్ ఏ గ్యాప్ బిట్వీన్ ప్రైస్ అప్రిషియేషన్ అండ్ ప్రాఫిట్ గ్రోత్. సో యూ మే క్యాప్చర్ దిస్ గ్యాప్ ఆల్సో బికాజ్ ఇట్ ఈస్ 2 digits కంపెనీ, 75 rupeesలో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. సో లిటిల్ బై లిటిల్ యూ కెన్ అక్యుములేట్ ఇట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఆల్సో బికెమ్ యాజ్ ఎ విన్నింగ్ హార్స్ ఆర్ రన్నింగ్ హార్స్. ఒకవేళ ఇది కూడా 100 rupees కంటే ఎక్కువగా వెళ్ళినట్టయితే అట్లాంటి టైంలో మీరు ఇంకా హయ్యర్ అమౌంట్స్తో అక్యుములేట్ చేయవచ్చు. లైక్ సుత్లేజ్ టెక్స్టైల్స్ కంపెనీ గురించి.
సో నోసిల్ లిమిటెడ్ అండి, నోసిల్ లిమిటెడ్ అనేది మనకి ఈరోజు చాలా హ్యూజ్ కరెక్షన్ తర్వాత, చాలా రోజుల కన్సల్టేషన్ తర్వాత ఈరోజు 200 డిఎంఏ అండ్ 50 డిఎంఏ దగ్గరగా, గోల్డెన్ క్రాస్ ఓవర్కి దగ్గరగా మనకి ప్రైస్ అయితే 6% ర్యాలీ తీసిందండి. సో ఇట్ ఈజ్ ఎ డెట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు. కేవలం 5 crores మాత్రమే డెట్ ఉంది. ఓవరాల్గా కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అనేవి బాగున్నాయి. డివిడెంట్ పే అవుట్ రేషియో 37% అండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 105 అండ్ చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ కూడా పాజిటివ్గానే ఉంది. బట్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది కేవలం 33.8% ఉంది. లాస్ట్ 3 years నుంచి కూడా ఇదే మెయింటైన్గా ఉంది, 33.8%. సో ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ అనేది కూడా దీంట్లో 10% ఉంది, విచ్ ఈజ్ ఏ నెగటివ్ సైన్. బట్ ఎర్నింగ్ పర్ షేర్ అనేది 8.69 ఉంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది తక్కువగానే ఉంది. సేల్స్ గ్రోత్ తక్కువగా ఉందండి, ప్రాఫిట్ గ్రోత్ అనేది తక్కువగా ఉంది. ఓవరాల్గా స్టాక్లో మనకి మూమెంట్ అనేది ఎందుకు కనిపించలేదు అంటే రిజల్ట్స్ అనేవి మరీ అంత అట్రాక్టివ్గా అయితే లేవు. ఒకే ఒక క్వార్టర్లో మనకి 21% కంటే ఎబోవ్ లాస్ట్ 2 yearsలో దాదాపుగా ఈ ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కనిపించింది. బట్ మిగతా క్వార్టర్స్ అన్నింటిలో కూడా బిలో యావరేజ్గానైతే కనిపించడం జరిగింది. సో స్టాక్లో ప్రమోటర్స్ ఇంట్రెస్ట్ లేదు, ROE కూడా ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. కాబట్టి ఓవరాల్గా స్టాక్ అనేది మనకి కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉండింది. బట్ ప్రజెంట్ ఈ క్వార్టర్లీ రిజల్ట్ చూసుకున్నట్టయితే కాస్త ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. 389 crores అనేది ఇప్పటి వరకు ఉన్న క్వార్టర్స్లో హయ్యెస్ట్ రెవెన్యూగా చెప్పవచ్చు. అండ్ ఆపరేషనల్ ప్రాఫిట్ చూసుకున్నా కూడా 51 crores అనేది కనిపిస్తుంది. సో లాస్ట్ క్వార్టర్ కంటే కూడా హయ్యెస్ట్. అండ్ దీంట్లో మార్చ్ రిజల్ట్స్ అనేవి ఇంకా అప్డేట్ అవ్వలేదండి. ఈరోజు దీని యొక్క రిజల్ట్ డేట్ ఉండింది, బట్ అప్డేట్ అవ్వలేదు. సారీ ఫర్ ద రాంగ్ డీటెయిల్స్ హియర్. డిసెంబర్ రిజల్ట్స్ని నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. మార్చ్ రిజల్ట్స్ వర్ గుడ్ అండి, అందుకే ఇక్కడ అప్డేట్ అయితే స్క్రీనర్లో అవ్వలేదు. ఇక్కడైతే 6% ర్యాలీ అనేది మనకి స్టాక్ అనేది తీయడం జరిగింది. యూ కెన్ అబ్జర్వ్ ఇట్ ఫర్ టుమారో ఆల్సో. ఒకవేళ టుమారో కూడా దీంట్లో పాజిటివ్ మూమెంట్ ఉన్నట్టయితే యూ మే కన్సిడర్ ఇట్ ఫర్ లాంగర్ వ్యూ ఆల్సో. సో దీస్ ఆర్ ద స్టాక్స్ అండి. మనకి ఇక్కడ చార్ట్ ప్యాటర్న్ గురించి అయితే డిస్కస్ చేయాలండి, రేపటి గురించి వ్యూ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే మేజర్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ ఇంట్రాడే. సో దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ప్యాటర్న్స్. సో నిఫ్టీలో ఈరోజు అయితే చాలా మంచి వ్యూ, అక్యురసీ అనేది దాదాపుగా చాలా బాగుండింది. సో రేపటి గురించి ఆలోచించే ముందు ఐ హ్యావ్ టు సే యూ వన్ థింగ్ అండి. దాదాపుగా 1 yearలో వేర్ ఇట్ వెంట్ బ్యాక్, లాస్ట్ టైం చూసుకున్నట్టయితే 11,000 కంటే ఎబో. 2020 నవంబర్లో మనకి నాస్డాక్ అనేది 12,000 మార్క్ని క్రాస్ అయ్యి అప్పర్ మూమెంట్ తీసుకుందండి. సో 2020 నవంబర్ తర్వాత ఆల్మోస్ట్ 1.5 year తర్వాత ఈరోజు 12,000 మార్క్ని క్రాస్ చేస్తూ బిలో క్లోజ్ అవుతుంది. నాస్డాక్ గురించి నేను చెప్తూ ఉన్నాను. సో యూ హ్యావ్ టు కన్సిడర్ దీస్ థింగ్స్. ఏ రకంగా కరెక్షన్ అనేది మనకి గ్లోబల్ మార్కెట్స్లో ఉంది అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ హ్యాంగ్సెంగ్ చూసిన, లండన్ మార్కెట్స్ FTSE చూసిన, మనకి USA మార్కెట్స్ డౌ జోన్స్ చూసినా, S&P 500 చూసినా, ఎక్కడ చూసినా రెడ్ సైన్ అనేది అయితే కనిపిస్తుంది. బట్ ఇండియన్ మార్కెట్స్ ఆర్ కంపారిటివ్లీ స్ట్రాంగర్ దెన్ గ్లోబల్ మార్కెట్స్ అండి. మనకి ఇక్కడ అట్లీస్ట్ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది ఈరోజు. బట్ దిస్ గ్రీన్ క్యాండిల్ ఈజ్ నాట్ ఫర్ ఏ బుల్లిష్ సైన్ అండి. దిస్ ఈజ్ ఏ వాట్ యు కాల్ అండి, ఏ ఫేక్ ఇండికేషన్ క్యాండిల్. ఐ కెన్ సే ఇట్ యాజ్ ఎ ఫేక్ ఇండికేషన్ క్యాండిల్. ఎందుకంటే ఆప్షన్ చైన్ అనాలిసిస్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే మంత్లీ వ్యూ ఎలా ఉంది, వీక్లీ వ్యూ ఎలా ఉంది అని చూసినప్పుడు ఈ వీక్లో దే విల్ పుల్ బ్యాక్ టు లిటిల్ బిట్ హయ్యర్ 16,350 to 16,400 లెవెల్ టు క్యాప్చర్ ద ప్రీమియమ్స్ ఆఫ్ కాల్స్ యొక్క ప్రీమియమ్స్ని క్యాప్చర్ చేయడానికి దే ఆర్ బ్రింగింగ్ దిస్ ప్రైస్ అప్ సైడ్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అండి. బట్ ఓవరాల్గా ట్రెండ్ అనేది నెగిటివ్గా ఉంది. యూ హ్యావ్ టు కన్సిడర్ అబౌట్ ఇట్. టుమారో రేపు ఎలా ఉంటుంది? రేపు కనుక 16,345, ఈరోజు డే హై ఏదైతే ఉందో 16,405 అంతే కదండి. ఈరోజు డే హై వచ్చేసి 403, 405. నో వరీస్. 350 నుంచి 400 మధ్యలో ఓపెన్ అయ్యి ఫస్ట్ 15 minutesలోనే 400ని క్రాస్ అయ్యి క్లోజ్ అయింది అనుకోండి, యూ హ్యావ్ టు వెయిట్ అండి. కాల్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ డోంట్ బై కాల్స్ని మీరు బై చేయకండి. 350ని బ్రేక్ చేసేంత వరకు వెయిట్ చేయండి. 350ని బ్రేక్ చేసేంత వరకు వెయిట్ చేయండి. ఎప్పుడైతే మీకు 350 అనేది బ్రేక్ అవుతుందో డౌన్ సైడ్ ఏ ప్రైస్లో చూసినా కూడా
16,350 కంటే ఎబో మార్కెట్ ఉన్నంత వరకు వెయిట్ అండ్ వాచ్ అండి. 16,350ని కనుక బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ వస్తే యూ హ్యావ్ టు బై పుట్స్, ఇట్ విల్ గో ఫర్దర్ డౌన్. సో రేపు మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 400 ఎబో కనుక గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, 350 రేంజ్లో ఓపెన్ అయినా, ఇట్ కెన్ గో ఫర్దర్ అప్ సైడ్ అండి. ఇట్ విల్ మేక్ ఏ విక్ అండ్ ఇట్ కెన్ గో డౌన్ ఆల్సో. సో రేపటి వ్యూ అయితే మీరు పుట్ సైడ్ బై చేయడానికి ఉంచండి, కాల్ సైడ్ అయితే కాదు. ఇన్ కేస్ ఈ క్యాండిల్లో ఓపెనింగ్ ఏదైతే ప్రైస్ ఉండిందో ఈరోజు 16,200 కంటే బిలో ఓపెన్ అయితే దెన్ వీ హ్యావ్ టు థింక్ టు బై అబౌట్ కాల్స్ అండి. వెన్ ఇట్ క్రాసెస్ ద 16,200 లెవెల్స్ అండ్ బ్రేక్స్ అప్ సైడ్. ఒకవేళ మరి ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ అయినట్టయితే 16,135 కనుక డౌన్ సైడ్ బ్రేక్ అయినట్టయితే ఇట్ విల్ గో ఫర్దర్ ఫాల్ అండి. వీ హ్యావ్ టు బై పుట్స్ హియర్ ఆల్సో వితౌట్ థింకింగ్ ఎనీథింగ్. 16,135 కనుక బ్రేక్ అయ్యిందంటే కనుక 15,900 లెవెల్స్ని మనం చూసే అవకాశాలు ఉంది. నాట్ ఈవెన్ టుమారో, మేబీ ఇన్ కమింగ్ వీక్. సో వీ కెన్ సీ దట్ లెవెల్స్ ఆల్సో. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఈజ్ ఫర్ పుట్స్. ఈరోజు అయితే రికవరీ 80% నేను ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ అబౌట్ 80%. బికాస్ ఏదైతే డౌజీ ప్యాటర్న్ ఏర్పడిందో ఆ తర్వాత గ్యాప్ డౌన్లో వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైతే ఆప్షన్ రైటర్స్ ఉన్నారో దే విల్ నాట్ లెట్ లూజ్ ఆల్ దేర్ మనీ అండి. సో దట్స్ వై దే విల్ బ్రింగ్ బ్యాక్ దిస్ ప్రైస్ టు అప్ సైడ్ అండ్ దే విల్ మేక్ అస్ మార్కెట్ అనేది బులిష్గా ఉంది, బై కాల్స్ అని చెప్పేసి వెన్ వీఆర్ ఆప్షన్ బయర్స్ ఆర్ ఎంటర్ ఇన్ ద మార్కెట్ దెన్ దే విల్ సెల్ అండ్ ఈజీలీ దే విల్ బుక్ దేర్ ప్రాఫిట్స్ అండ్ దే విల్ గెట్ ఎగ్జిట్. దట్స్ ద థింగ్ అండి. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా కూడా మనకి వీక్నెస్ అనేది నిఫ్టీ కంటే ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. బట్ స్టిల్ 34,217లో క్లోజ్ అయింది కదండి, 75లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ అనేది. సో ఇక్కడ మనకి ఓపెనింగ్ ప్రైస్ కంటే డౌన్ సైడే ఓపెన్ అవుతూ ఉన్నాయి, ఓపెనింగ్ ప్రైస్ కంటే ఎబోనే క్లోజ్ అవుతూ ఉన్నాయి. స్టిల్ ఇట్ ఈస్ లుకింగ్ స్ట్రాంగర్. బట్ రేపు 34,548లో ఈరోజు హైయెస్ట్ కదండి, 554 ఈజ్ హైయెస్ట్. 34,500 లెవెల్స్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 500 కంటే ఎబో సస్టైన్ అయినప్పుడే మనకి బుల్లిష్నెస్ అనేది ఉండే అవకాశాలు ఉంది. 500ని బిలో చేస్తూ ఫస్ట్ 15 మినిట్స్లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మనకి క్యాండిల్ అనేది 1 రెడ్ క్యాండిల్ 1 గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతూ 500ని బిలో బ్రేక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండి. యూ హ్యావ్ టు గో ఫర్ షార్ట్ బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ, నాట్ గో ఫర్ లాంగ్. ఓకే అండి. సో దిస్ ఈజ్ మై అజంప్షన్ అండి, మై గేమ్ ప్లాన్ ఫర్ టుమారో యాజ్ అన్ ఆప్షన్ బయ్యర్. సో ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఐ కెన్ గివ్ అనదర్ సజెషన్స్ బట్ వీ విల్ డిస్కస్ ఇన్ లేటర్ అండి. దిస్ ఈజ్ getting too much time. Thank you for your patience and good luck. Thank you. Jai Hind.